హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో మనము పిల్లలకి ఎంకరేజ్మెంట్ అనేది ఎంత అవసరము అనేది మనం తెలుసుకున్నాం. అంటే పిల్లలకి అప్రిసియేషన్ అనేది ఒక పోస్ట్ పెయిడ్ కనెక్షన్ లాగా కాకుండా ఒక ప్రీపెయిడ్ కనెక్షన్ లాగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న పనులు కానీ లేదా వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో ముందుగా మనం అప్రిసియేషన్ చేసినప్పుడు మనకి రిజల్ట్స్ బాగా వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు ఒక సందర్భాన్ని తీసుకుందాం. ఆ సందర్భం ఏంటంటే తల్లి తన ఇంటికి వచ్చిన చుట్టాలతో మాట్లాడేటప్పుడు ఏమంటుందంటే, మా బాబు అస్సలు మా మాట వినడు, అస్సలు సరిగ్గా చదువుకోడు, ఇలా చెప్తుంది. ఇలా చెప్తున్నప్పుడు పిల్లలు అక్కడే ఉంటారు. బాబు విన్నాడు. వినేసి ఏమనుకుంటాడు, ఓహో అమ్మ ఇలా చెప్తుంది అంటే నిజమే చెప్తుంది, నేను చదువుకోను, నేను అస్సలు మాట వినను, నా పరువు మొత్తం తీసేసింది, ఇంకేంటి కనీసం అమ్మ మాటనైనా నిజం చేద్దాం అని అనుకుంటారు. అమ్మ మాటని నిజం చేద్దాం అనుకుంటారు అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే చిన్నప్పటి నుంచే మనకు తెలుసండి. వాళ్ళు ఒకవేళ అన్నం తినకపోతే మనం ఏం చేసేవాళ్ళం, కళ్ళు మూసుకొని ముద్ద చేతిలో పట్టుకొని పిల్లొచ్చింది ముద్ద తినేసి పోయింది అనగానే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అలాగే మా బాబు చాలా మంచి బాబు, పాలు తాగేస్తాడు, ఒక్క గుట్కలో పాలు తాగేస్తాడు అనగానే తొందరగా పాలు తాగేసేవాళ్ళు. అట్లా చిన్నప్పటి నుంచి పిల్లలకి తల్లిదండ్రులు చెప్పిన మాట నిజం అనుకొని దాన్ని నిజం చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఉంటుందండి. దాన్ని మనం గ్రహించి ఎప్పుడైతే ఈ రకంగా మనం వాళ్ళకి మాట వినరు, చదువుకోరు అని చెప్తామో వాళ్ళ ఆలోచన మాత్రం నా పరువు తీసేసింది, ఇంకా ఎవరి కోసం నేను మంచిగా చదవాలి, అసలు ఎవరి కోసం నేను మంచిగా ఉండాలి, ఎవరి కోసం నేను మాట వినాలి, ఎలాగో నేను మాట వినని డిసైడ్ చేసేసారు కదా అని ఇలా ఆలోచించడం మొదలు పెడతారు వాళ్ళు. అలాగే ఇంకో సందర్భాన్ని తీసుకుందాం. సపోజ్ మన ఇంట్లో పని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరన్నా కాకా అని పిలుస్తాం మనం వాళ్ళని. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి టీ చేసి ఇవ్వాలి అనుకుంటాం. అప్పుడు మనము కాకా టీ పెట్టు అని చెప్తాం. చెప్పి చుట్టాలని కూర్చోమని చెప్పి మీరు హైదరాబాదీ చాయ్ తాగి ఉంటారు, ఎక్కడెక్కడో ఎన్నో ప్లేసెస్లో హైదరాబాద్ టీ తాగేసి ఉంటారు, కానీ ఇప్పుడు చూడు అస్సలు టీ అంటే ఏంటో మా కాక పెడతాడు, చూడండి ఎంత సూపర్ చాయ్ పెడతాడు, ఆయన పెట్టిన ఛాయ్ ముందు వేరే ఛాయలన్నీ మీకు వేస్ట్ అనిపిస్తాయి చూడండి అని ఒక మాట అని చూడండి. అప్పుడు కాక ఏం చేస్తాడు, మన మాటని నిలబెట్టడం కోసమైనా టీ అనేది మంచిగా చేసుకొని తీసుకొస్తాడు. అందులో తగినన్ని మసాలాలు వేసి వీలైనంత మంచిగా ఛాయ్ చేసుకొని తీసుకొస్తాడు. పిల్లలు కూడా అంతేనండి. అంటే ఎప్పుడైతే బయట పిల్లల సంగతి నాకు తెలియదు కానీ మా బాబు నేను చెప్పిన మాట వింటాడు, మా బాబు ఆదర్శవంతమైన బాబు అని ఎప్పుడైతే మనం చెప్తామో వాళ్ళు ఏం ఆలోచిస్తారు నాకంటే బాగా మీకే తెలుసు. సో మన మాట నిలబెట్టడం కోసం వాళ్ళు ఏదన్నా చేస్తారు. ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే అప్రిసియేషన్ వాల్యూ అనేది మనకు తెలుస్తుందండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.